యేసు క్రీస్తు ప్రభువు వారు చిందించిన రక్తం. అంశం ఏంటి ఈరోజు? శిలువపై యేసు క్రీస్తు ప్రభువు వారు చిందించిన రక్తం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, పోయిన వారము మనం వాక్యాన్ని ధ్యానించుకున్నాం. ఏంటి? యేసు ప్రభు వారు ఎవరి కొరకు, ఆయన మరణం ఏంటి, ఎందుకు కొరకు అని కదా. మరి మన బలహీనతల కొరకైనా మనం ధ్యానించుకున్నాం. మరి మంచిది. ఈ వారము మరి శిలువపై యేసు క్రీస్తు వారు చిందించిన రక్తం అంటే మన పాప క్షమాపణ పొందాలని దైవ సన్నిధికి మనం వస్తూ ఉన్నాం. ఎందుకు వస్తున్నాం? మన పాపము క్షమాపణ పొందాలని కదా. మనము దేవుని క్షమించాలని దేవుని యొక్క సన్నిధికి మనం వస్తూ ఉన్నాం. హల్లెలూయా. అవునా? అందుకే యేసు ప్రభువు శిలువ పైన రక్తాన్ని చిందించడానికి కారణమై. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, హెబ్రీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే, హెబ్రీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. ఏప్రిల్ 9:22. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడినవన్నీ రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చు. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయ కలిగిన మా ప్రభువా, మీ అమూల్యమైన పాదములకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ఇది మొదలెక్కడి ప్రారంభించి అంత వరకునైనా మీ దాసుని కలవలసినగా మనపరిచి, మీ దాసులోనికి మీరు దూరంగా ఉండి మాతోనే అందరితో మాట్లాడమని, మీ దాసులోనికి పరిశుద్ధాత్మ ప్రతి మాటలు అందించి మాతో అందరితో మాట్లాడమని, వినగల మనసు అందించే జ్ఞానము మాతో ఆత్మ మననే కాపాడమని నీకే ఘనత మహిమ చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున పొందుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియో సామాన్యంగా చెప్పవచ్చును. అంటే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన మన పాప దోషముల కొరకై ఆయన రక్తము చిందింపకుంటే మనకేం లేదట. ఆయన రక్తం చిందించకపోతే మనకేం లేదు, మోక్షము లేదు. అవునా కాదు? అందుకే రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. మనకు పాపం క్షమించబడాలంటే యేసు ప్రభువారు ఈ లోకం మన మధ్యలో వచ్చి మనకు ఆయన రక్తము చిందించకపోతే, ఆ మన కోసం రక్తం చిందించకపోతే మన పాపాలకు క్షమాపణ లేదు. అవునా కాదు? అందుకొరకే ఆయన మన కొరకు రక్తాన్ని చిందించడానికి వచ్చాడు. ప్రియ దేవుని యొక్క సంగమా, ఆయన రక్తము మన కొరకు, మన పాప క్షమాపణ కొరకే ఆయన రక్తాన్ని చిందించడానికి వచ్చాడు. ఆయన రక్తము చిందించకపోతే మనకు క్షమాపణ లేదు. కనుక ఆ రక్తము చిందించిన రక్తాన్ని బట్టి ఎవరైతే ఆ శరీరాన్ని, ఆ రక్తాన్ని తినుతారు వారు నిత్య జీవము పొందరని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకే మొదటి యోహాను రాసిన పత్రిక 6వ అధ్యాయం 50వ వచనం గమనించినట్లయితే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. హల్లెలూయా. యోహాను రాసిన సువార్త
6వ అధ్యాయం 54వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. నిత్య జీవము గలవాడు. అంత దినమున నేను వానిని లేపదును. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, శిలువపై యేసు ప్రభువు రక్తం చిందించకపోతే మన పాపముల కొరకు ఆయన ఆ రక్తము చిందించకపోతే మనకు పాప క్షమాపణ లేదు. అయితే ఆ రక్తము చిందించిన వారు ఆ రక్తము తిని ఆయన శరీరం తిని ఆ రక్తము తాగువాడు నిత్యము పొందునట. హల్లెలూయా. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచి ఆయన మనం పాప క్షమాపణ పొందుకున్నట్టకై దేవుని సన్నిధికి వచ్చి ఆయన మన కొరకై, మన శాపముల కొరకై, మన పాపముల కొరకై కలువరిశిలో మన కొరకు ఆయన రక్తాన్ని చిందించడం విశ్వాసం వచ్చి ఆయన సన్నిధికి వచ్చినట్లయితే మన పాపములు క్షమించబడతాయి. ఆయన రక్తము చిందించిన రక్తము ద్వారా మనకేముందట, ఆ నా శరీరం తిని ఏమిటంట, నా శరీరం తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము గలవాడంట. హల్లెలూయా. ఎవరైతే ఆయనందు విశ్వాసం వచ్చి ఆయనందు భయభక్తులు కలిగి ఆయనందు నమ్మకం వచ్చి ఎవరైతే బాప్తీసం పొందుకుంటారో, బాప్తీసం పొందుకున్న వారు ఆ శరీరం పాలు పొందుకునేవారు అంటే ఆయన శరీరం తిని ఆయన రక్తము తాగువాడు నిత్య జీవం పొందునట. హల్లెలూయా. ఏం పొందుకుంటాడు? నిత్య జీవము అంటే నిత్యము అంటే నిరంతరము. ఈ లోకము శాశ్వతమైనది కాదు. అయితే శరీరం మరణించిన ఆత్మ నిత్య జీవనం ఉంటుంది. హల్లెలూయా. ఆత్మ నిత్య జీవనం జీవించాలి అంటే క్రీస్తు రక్తంతో మనం కడగబడాలి. మన పాపాలు క్షమించబడాలి. మన పాపాలు క్షమించబడిన తర్వాత ఆయన రక్తముతో మనం ఆయన శరీరం తిని ఆయన రక్తము తాగున్నప్పుడే నిత్య జీవం పొందుకోగలుగుతారు. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, రక్తములో ప్రాణమున్నది. ఏమున్నది? ఆయన రక్తంలో ప్రాణం ఉన్నదేమిగా ఆ రక్తము తాగు వాడి నిత్య జీవం పొందరని వాక్యం సెలవుస్తున్నారు. అందుకే ప్రభువునందు ప్రియమైన దేవుడి యొక్క సంగమా, నంబర్ 1 రక్తములో ప్రాణం ఉన్నది. ఏమిటి? రక్తములో ప్రాణం ఉన్నది. అందుకే ప్రభువునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, లేవి కాండము 17వ అధ్యాయము 10-11 వచనాలు మనం గమనించినట్లయితే, లేవి కాండము 17వ అధ్యాయము 10-11 వచనాలు ధ్యానించుకుందాం. మరియు ఇశ్రాయేలులలో మీలో నివసించు పరదేశులు ఒకడు తినదగిన ఒకడు తినదగిన రక్తము తిని ఒకడు మరియు ఇశ్రాయేలు మీలో నివసించు పరదేశులోని ఒక్కడు తినదగిన మృగమునైనను పక్షినైనను వేటాడి పట్ట ఎడల వాడు దాని రక్తమును వలికించి మట్టితో కప్పవలెను. ఎలైనగా అది సమస్తము దేహములకు ప్రాణాధారము. దాని రక్తము దాని ప్రాణమున ఆధారము. కాబట్టి మీరు ఏ దేహ రక్తమును తినకూడదు. వాటి రక్తము సర్వదేహములకు ప్రాణాధారము. దానిని తిని ప్రతివాడు మరణ శిక్ష నందునని నేను ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించితిని. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని యొక్క సంగమ 11వ వచనం ఏమున్నది? రక్తము దేహమునకు ప్రాణము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్టు బలిపీఠం దానిని మీకిచ్చితిని. రక్తము దాని
కారణమును బట్టి ప్రాయచిత్తము చేయదు ప్రాయశ్చిత్తము చేయను. చేయనట. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఇశ్రాయేలు ప్రజల కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు రక్తాన్ని చాలా మంది కొంతమంది తింటూ ఉంటారు కదా. అయితే మృగ రక్తమైన దేని రక్తమైన ఏముంటుంది వాక్యము తినకూడదు అంటుంది. హల్లెలూయా. అవునా కాదు? చాలా మంది రక్తాన్ని తింటూ ఉంటారు కానీ రక్తాన్ని తినకూడదు. ఎందుకంటే రక్తములో ప్రాణం ఉన్నది. ఏమున్నది? రక్తంలో ప్రాణం ఉన్నదా లేదా? అవునా కాదు? అందుకే రక్తము తినకూడదు. అందుకే వాక్యం ఉంటుంది, రక్తము దేహమునకు ప్రాణమైన. దేహానికి ఏముంది? రక్తము. రక్తము లేకపోతే మానవుడు బ్రతకలేడు. అవునా కాదు? అందుకే రక్తము దేహమునకు ప్రాణము కదా. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్టు బలిపీఠకు దానిని మీకిచ్చితిని. హల్లెలూయా. బలిపీఠము అంటే పోయిట బట్టి యేసు ప్రభువారి లోక రక్షకుడుగా మహిమ సింహాసనం వదిలిపెట్టి తన రక్తము దేహమును ప్రాణమును మనకిచ్చడానికే వచ్చాడు ఇక్కడికి కదా. అందుకే మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయనట్టు బలిపీఠం మీద పొయ్యుటకై, బలి ఇవ్వడానికి, బలి అర్పణగా అర్పించుకోవడానికి తన్ను తాను ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి బలిపీఠం పోయిటక దానిని మీకిచ్చి తిని రక్తము దానమును బట్టి ప్రాయచిత్తము చేయను. ప్రాయచిత్తము చేయను. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఆయన మన కొరకు ఆయన బలిపీఠము మీదకి బలి అవ్వడానికి, మన పాప దోషముల కొరకై ఆయనే తన రక్తము చిందించి బలి ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఆయన మన కొరకు ఏమైనా ప్రాయచిత్తం, మన పాపముల కొరకై, మన దోషముల కొరకై ఆయనే బలి అయ్యాడు. ఆయనే బలిపీఠం మీద పోయుటకి వచ్చాడు. బలి అర్పించుకోవటానికి ఈ లోకానికైనా వచ్చాడు ప్రియులరా. అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఆ రక్తముకు ఏముంది? ప్రాణముంది. అందుకే ఆదికాండము 9వ అధ్యాయమును మనం గమనించినట్లయితే, ఆదికాండం 9వ అధ్యాయము 5-6 వచ్చిన, మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును. దాని గూర్చి ప్రతి జంతువులను నరులను విచారణ చేయుదును. ప్రతి నరుణ్ణి ప్రాణమును గూర్చిన సహోదరుని విచారణ చేయుదును. ఏం చేస్తారట? మరియు మీ ప్రాణమైన మీ రక్తమును గురించి విచారణ చేయుదును. అంటే మన పాపముల కొరకై, మన ప్రాణము కొరకై, మన రక్తము కొరకై ఆయన విచారించువాడై ఉన్నాడు. మనము చిందించాల్సిన రక్తము, మనము కల్వరిశిలో అనుభవించాల్సిన అనుభవాన్ని ఆయనే మన కొరకు రక్తాన్ని చిందించడానికి వచ్చాడు. అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, మన రక్తం కొరకైనా విచారించడానికి కొరకై వచ్చాడు. నరుని రక్తము చిందించుచు వాని రక్తము నరుని వలనే చిందింపబడును. ఎలానగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. హల్లెలూయా. నరుడు రక్తము చిందించవలసింది కదా. ఎవరు చిందించవలసింది? ఎవరు చేశారు పాపము? నరుడు పాపం చేశాడు. ఆ పాపాన్ని నరుడే తన రక్తాన్ని చిందించాలి. అవునా కాదు? అందుకే దేవుడు ఆయన నరావతారాన్ని ధరించుకొని మహిమ సింహాసనం వదులుకొని ఈ భూలోకానికి నరుడై వచ్చి ఆయన రక్తాన్ని చిందించాడు. ఎవరు చిందించాలంట? నరుడు చిందించాడు. కాబట్టి అందుకే ఆయన నరావతారం ధరించుకొని వచ్చాడు. ఎందుకంటే దేవుడు తన స్వరూపమందు మనల్ని సృష్టించాడు, తన పోలికతో మనల్ని సృష్టించాడు. కాబట్టి మహిమ సింహాసనం వదులుకొని
భూలోకానికి నరావతారం ధరించుకొని మన కొరకే రక్తాన్ని చిందించడానికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన రక్తములో మన పాప క్షమాపణలో మనం కలుగు కాబట్టి, అందుకే నరుడు పాపం వల్ల నరుడే రక్తము చిందించాలి కాబట్టి, అందుకే ఆయన నరావతారం ధరించు ఈ లోకానికి భూలోకానికి వచ్చాడు. ఎందుకంటే ఆయన స్వరూపంలో మనల్ని తన ప్రేరణతో మనం సృష్టించాడు, తన స్వరూపంలో మనల్ని సృష్టించాడు కాబట్టి, అందుకే ఆయన మన కొరకు రక్తం చిందించడానికి ప్రియులారా. అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, మరి ఆదాము హవ్వకు కయ్యను ఏబేలు దేవుడు సృష్టించాడు కదా. సృష్టించిన తర్వాత కయ్యను ఏబేలు ఎప్పుడైతే సృష్టించిన తర్వాత కయ్యను ఏబేలు దేవుడు వారి యొక్క కానుకలను తీసుకొని రమ్మన్నప్పుడు, మరి కయ్యను గొర్రెలక కాపరి, ఏబేలు పొలాన్ని దున్నువాడు, సిద్ధం చేసేవాడు కనుక వీరిద్దరి కానుకలను దేవుడి దగ్గర తీసుకుని వచ్చారు. అక్కడ అర్పిస్తూ ఉన్న ప్రార్థనలను బట్టి దేవుడు ఎవరి కానుకలు దేవుడు ఇష్టపడ్డాడు, ఏబేలు కానుకలు దేవుడు ఇష్టపడ్డాడు, కయ్యను కానుకలు దేవుడు ఇష్టపడలేదు. అయితే దేవుడు ఎప్పుడైతే కయ్యను ద్వేషించాడు, అంటే ఏబేలు యొక్క కానుకలు దేవుడు ఇష్టపడ్డాడు, కానీ ఇష్టపడినందుకు కయ్యనుకి ఏమొచ్చింది? ద్వేషం వచ్చింది, కక్ష వచ్చింది కదా. ఆ కక్ష వచ్చినందుకే మరి దేవుడు ఈ కయ్యను ఏం చేశాడు? ఏబేలుని చంపేశాడు. ఏం చేశాడు? ఎవరిని? సొంతము తమ్ముణ్ణి అన్న దేవుని యొక్క అర్పణలు దేవుడు, ఏబేలు యొక్క అర్పణలు దేవుడు అంగీకరించాడు. కయ్యను యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు కనుక దేవుడికి, అందుకే కయ్యను కోపం వచ్చింది. కయ్యను ఏం చేశాడు? ఏబేలును చంపేశాడు, తన తమ్ముని చంపేసి. దేవుడు అడుగుతూ ఉంటే, ఏబేలు ఎక్కడున్నాడంటే, నాకేం తెలుసు, నేను వాడిని కావలివాడినా, నన్ను కావలి ఉంచామని చెప్పి అన్నప్పుడు, అందుకే చంపినది ఏబేలు యొక్క రక్తము భూమి మీద నుండి కేక వేసిన స్వరం దేవుడు కనబడుతున్నట్టు. హల్లెలూయా. చూడు, ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఆదికాండము 4వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు ఆయన, నీవు చేసిన పని నీ తమ్ముని రక్తము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది. హల్లెలూయా. ఏబేలు దేవునికి ఇష్టమైన అర్థం చేసుకొచ్చినందుకు, దేవునికి ఇష్టమైంది అప్పుడు దేవునికి ఇష్టం కాదు కనుక ఆయన అసూయతో కయ్యను ఏబేలును చంపివేశాడు. చంపేసినందుకే ఏబేలు యొక్క రక్తము ఎక్కడి నుంచి అయితే మొదలుపెడుతుంట? భూమి నుండి. ఎవరికి మొత్తం ఉంది? దేవునికి మీద మొత్తం ఉంది. అందుకే దేవుడు అన్నాడు, నీవు చేసే పని ఏమిటి? నీ తమ్ముడేమో రక్తము స్వరము నేల నుండి నాకు ఎక్కడి నుంచట? నేల నుండి నాకు మొరపెట్టుచున్నదంట. హల్లెలూయా. రక్తంలో జీవం ఉంటేనే, రక్తంలో ప్రాణం ఉంటేనే, అందుకే రక్తం ఏమున్నది? ప్రాణం ఉన్నది కదా. ఆ ప్రాణమే, జీవమే దేవునికి మొరపెడుతూ ఉన్నది ప్రియులారా. హల్లెలూయా. అవునా కాదా? ఏదైనా రక్తము నేలను కయ్యను చంపివేసిన ఆ రక్తము నేల నుండి దేవునికి మొరపెడుతూ ఉన్నదంట. అందుకే రక్తం ఏమున్నది? జీవమున్నది. అందుకే ఆ రక్తాన్ని మనం తినకూడదు. అంతా కాదు. అందుకే ప్రభునందు ప్రియమైన దేవుడు కావున నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద నుండకుండా నీవు శపించబడదు. శపించబడదు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఇక్కడ సొంత కయ్యను, సొంత తమ్ముని ఏబేలు యొక్క రక్తమే
చంపినందుకు నేల నుండి మొరపెడుతున్నదంటే దైవ సేవకుని చంపిన రక్తము భూమి మీద నుండి వినపడనా? వినపడదా? దేవుడు వింటాడా వినడా? హల్లెలూయా. ఈరోజు పాస్టర్ ప్రకటన చెప్పిన రక్తము దేవునికి మొరపెడుతుండగా ఆ దేవునికి వినపడుతుంది. మరి ఆయన ఏమైనా చెప్పిన వారికి దేవుడు కైన వదిలేశాడా? ఏమన్నాడు? కావున నీ తమ్ముడు రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద తెరిచినట ఈ నేల మీద నుండకుండా నీవు శపించబడిన వాడవు. శపించబడిన వాడవు. ప్రియులారా గమనించండి, సొంత అన్న తమ్ముడిని చంపేశాడు. ఎందుకు? దేవుడు ఆయనకి ఇచ్చిన కానుక దేవుడికి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కయ్యోని యొక్క కానుకను దేవుడు అర్పణను అంగీకరించలేదు కనుక అందుకే అసూయ వచ్చి దేవుడిని సృష్టికర్త అయిన దేవుడు అడిగిన కానుకలు మనం సమర్పించుతున్నప్పుడు దేవునికి అంగీకరించాలి. అవునగా దేవుడు అంగీకరించకపోతే కదా ధిక్కరించాడు. కయ్యను యొక్క అర్పణను దేవుడు ధిక్కరించాడు. అవునా కాదు? దేవుడికి ఇష్టం లేని తీసుకొచ్చాడు కదా. ఏదైనా దేవుడికి ఇష్టం కానుక తీసుకొని అందుకే దేవుడు అంగీకరించాడు. కాబట్టి ప్రభుత్వ ప్రియమైన దేవుడి యొక్క సంగమా, ఈరోజు భూమి మీద ప్రతి దైవజనుల యొక్క రక్తము, ప్రతి దేవుని బిడ్డల యొక్క రక్తము చంపివేసిన నేల నుండి దేవునికి స్వరం వినబడుతుంది. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా వింటాడు. అవునా కాదు? అందుకే ఆయన భూలోకాన్ని మహిమ సింహాసనం పొందుకుని నరావతారం ధరించుకొని లోకానికి నరుడుగా వచ్చి తన స్వరూపం మనం సృష్టించినందుకే ఆయన తన రక్తాన్ని చిందించడానికి లోకానికి వచ్చినాడు. తన స్వరూపం మనం సృష్టించాడు కాబట్టి అందుకే ఈ భూమి మీద ఉన్న రక్తం ఏం చేస్తున్నట చంపివేశాడు అనుకున్నాను కదా. ఎవరు చూడలేదు అనుకున్నాడు కాయలు. మనుషుల్ని కన్ను కప్పొచ్చేమో కానీ దేవుని కన్ను కప్పగలుగుతారా? ఒకవేళ మనుషులు తాగడానికి మనుషులు అవమానించడం కానీ దేవుని ఎవరు మప్పు పెట్టలేదు. ఎవరు దేవుని కన్ను మీయలేదు. అవునా కాదు? అందుకే కైన్ అనుకున్నాడు, ఎవరు చూడలేదు అనుకున్నాడు. ఇంకా అయిపోయింది మా తమ్ముడు చంపేసని చెప్పి అనుకున్నాడు కదా. నన్ను ఎవరు అడిగాడు కదా. అయితే సర్వలోకాన్ని సృష్టికర్త దేవుని యొక్క సమస్తము ఆయనకి తేటగా కనబడుతుంది. హల్లెలూయా. అవునా కదా? తేటగా కనబడుతుంది. అందుకే ఏ వేలు దేవుని వచ్చాడు. దేవుడు అడిగాడు, కైను అడిగాడు, కైను నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడంటే ఏమంటున్నాడు ఆయన? చూడండి 8వ అనుకుంటా, 8వ చదువు. కయ్యోను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారి పొలంలో ఉన్నప్పుడు కయ్యోను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని అతడు నేను ఎరగను నా తమ్మునికి నేను కావలి వాడనా నేను. ఎవరు కడుగుతున్నాడు? ఎవరు చెప్తున్నాడు? దేవుడి దగ్గరికి వచ్చి దేవుడు అడుగుతుంటే, ఓ నీ తమ్ముడు నా తమ్ముడు నేను కావలి వాడనా అని ఎవరు చెప్తున్నాడు? ఆయన నమ్మ కాదు, దేవుడికే, దేవుడి దగ్గరే వచ్చి దేవుడు అడుగుతూ ఉంటే కయ్యోను దేవుడికే జవాబిస్తున్నాడు కదా. అందుకే దేవుడు సృష్టికర్త దేవుడు ఏబేలు యొక్క రక్తము నేల మీద మొరపెట్టి దేవుడు ఉన్నాడు కాబట్టి అందుకే కయ్యను చంపాడని చెప్పి దేవుడు తెలుసు. అందుకే దేవుడు కయ్యను ఏం చేశాడు? ఈ నేల మీద నువ్వు ఉండకూడదని చెప్పి
దేశ దిమ్మరిగా ఉండాలని చెప్పి శపించి పడేసాడు. హల్లెలూయా. శపించలేదు. ప్రియ దేవుని యొక్క సంగమ, రక్తములో ప్రాణం ఉన్నది. ఏమున్నది? రక్తంలో ప్రాణం ఉన్నది. ఆ ప్రాణమే దేవునికి మొరపెడుతుంది. ఆ మొరే దేవుడు వింటాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, రక్తము, పాపము కదా ఎవరు చూడరు అనుకున్నాడు. అందరూ కళ్ళు కప్పొచ్చు అనుకున్నాడు, అందరినీ మబ్బు పెట్టచ్చు అనుకున్నాడు. కానీ దేవుని కళ్ళు కప్పలేదు, దేవుని మోసం చేయలేదు కదా. అందుకే కయ్యను దేవుడు అడిగాడు. ప్రియ దేవుని యొక్క సంగమా, అందుకే మనము పాపం చేసేటప్పుడు, పాపం చేస్తే ఏం సంపాదించుకుంటామో తెలుసా? పాపానికి జీతము మరణం. అవునా కాదా? ఒకరిని హత్య చేయడము పాపం, ఒకరిని మనము నప్పించడం పాపం. అవునా కాదా? అందుకే మనం చేసే పాపాన్ని బట్టి మనకు వచ్చే జీతం ఏంటి? అందుకే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. ఎలా అనగా పాపము వలన వచ్చు జీతము మరణము. హల్లెలూయా. పాపము వలన వచ్చు జీతము మరణం. ఈరోజు పాపం మనం చేస్తూ ఉంటే ఎవరు చూడలేదు అనుకుంటారు కదా. ఎవరు మనం చూడలేదు అనుకుంటే కన్ను తప్పిన సృష్టికర్త దేవుని యొక్క చేతుల నుంచి ఎవరు కూడా తప్పించుకోలేదు. అవునా? అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, మరి ఏ వేళ అనుకున్నాడు తప్పించుకుంటాను అనుకున్నాడు, కయ్యను అనుకున్నాడు తప్పించుకుంటాను అనుకున్నాడు కదా. అయితే దేవుని తప్పించుకోలేకపోయాడు. మనం చేసే ప్రతి పాపము నుండి మనకు వచ్చే జీతం ఏంటి? మరణం. ఏ మరణము? ఆత్మ చావదు, అగ్ని ఆరదు, పురుగు చావు. రెండో మరణము తప్పించుకోలేకపోయినారా? నీవు చేసే ఈ లోకములో శరీరం చేసిన పాపాన్ని బట్టి, శరీరం చేసిన క్రియలను బట్టి నీవు పొందుకునే జీతం ఏమిటంటే మరణం. ఆ పాపంలో మరణించిన వాడు నిత్య నరక అగ్నిగుండము అని అంటారు. హల్లెలూయా. కాబట్టి ప్రభువుతో ప్రియమైన దేవుని యొక్క సంగమా, పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. అవునా కాదు? ఆ మరణం నుండి మనము తప్పించుకోలేము. అందుకే మన కొరకే ఈ శిక్షను యేసు ప్రభువారు అనుభవించి ఆ రక్తాన్ని చిందించి మనను విడిపించడానికి తన్ను తాను అర్పించుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన మరణించు మరణం ద్వారా మనకేం దొరికింది? ఆయన మరణం ద్వారా మనకి నిత్య జీవం దొరికింది. అందుకే మనము ఏమై ఉన్నాం? ఆయనకి స్నేహితులమై ఉన్నాము, కుమారులై ఉన్నాము, కుమార్తెలై ఉన్నాము. కారణం ఏంటి? ఆయన రక్తము మన పాపముల కొరకై ఆయన చిందించాడు. కాబట్టి ఆ రక్తం వల్ల యేసు ప్రభువారు మన పాప దోషముల కొరకై, మన శాపముల కొరకై ఆయన తన రక్తాన్ని చిందించాడు. ఆ చిందించడం ద్వారా మనం ఆయనకి విడుదలమై ఉన్నాము. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, రక్తం మూలంగా మనం అందరం ఏమై ఉన్నామో, రక్తం వల్ల మనం అందరం కూడా దేవుని యొక్క పిల్లలమై ఉన్నాం, స్నేహితులమై ఉన్నాం, సహోదరులమై ఉన్నాం, సహోదరులై ఉన్నాం ప్రియులారా. అందుకే దేవుని యొక్క ఆ యొక్క విశ్వాసం ద్వారా మనం అందరము ఆ రక్తము అంగీకరించి ఆయన విశ్వాసం వచ్చి మనము ఆయన అంగీకరిస్తూ ఉన్నాం, విశ్వసిస్తూ ఉన్నాం. అవునా కాదు? ఆయన రక్తము చిందించకపోతే మన పాపానికి క్షమాపణ లేదు. కాబట్టి ఆయన చిందించాడు. కాబట్టి ఆయన మనము విశ్వాసం ఉంచుతున్నాం. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుడా, రెండవది మన జీవితాలకు పాపం కలిగించే నష్టాలు. మొదటిది ఏంటి? నెంబర్ 1 ఏంటి? రక్తములో ఏమున్నది? రక్తంలో ప్రాణం ఉన్నది. రెండవది
మన జీవితాలకు పాపము కలిగించే నష్టాలు. ఏం కలిగించేది? పాపాన్ని కలిగించే నష్టాలు ఏమిటి చూడండి. నంబర్ 1, రెండవ నంబర్ 1 ఏమిటి? అందులో 4 ఉన్నాయి. ఆ యొక్క నష్టాలు ఏమిటంటే దేవుని మనల్ని వేరు చేస్తుంది. రెండవ నంబర్ 1 ఏమిటి? దేవుని నుండి వేరు చేస్తుంది. రెండవది మనలో అపరాధ భావాన్ని కలిగిస్తుంది. అపరాధ భావాన్ని రెండవది కలిగిస్తుంది. మూడవది సాతాను మనపై నేరాపణలు చేయడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. నాలుగవది మరణ శిక్ష వలె చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవునిది రెండవ దీంట్లో ఏంటి? మన జీవితాలను పాపం కలిగించే నష్టాలు కదా. అందులో మొదటి దేవుని నుండి మనము వేరు చేస్తుంది. అవునా? అందుకే యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1-2 వచనాలు మనం గమనించినట్లయితే, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1-2 వచనం. రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కూర్చలకాలేదు. విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేవు. నా దోషములను మీ దోషము నా దోషము మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చును. హల్లెలూయా. ఏమిటంట? రక్షింపనేరకాలినట్లు అంటే మన కష్టాల్లో, బాధల్లో, సమస్యల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, పాపములో, శాపములో, వేదల్లో, బాధల్లో, రోగములో విడిపించడానికి దేవుడికి అసంతమైనది ఏది లేదు సుమా. హల్లెలూయా. ఎందుకంటే మన జీవితాల్లో పాపములో జీవిస్తే కలిగే నష్టాలు ఏమిటంటే దేవుని నుండి దూరం చేస్తాయి. ఏం చేస్తాయి? దేవుని వల్ల ఏం చేస్తుంది? దూరం. అందుకే దేవుడు మన కష్టాలు వచ్చినప్పుడు మనం ప్రార్థన చేస్తున్న కన్నీరు పెడుతున్న వినట్లేదంటే కారణం ఏమిటి? అందుకే దేవుడు ఏమిటంటే రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కొరచకాలేదు. బాగా గమనించండి. మన బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, బాగా ధనవంతులు ఉన్నారనుకోండి, కోటీశ్వరులు ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గరకు పోయి 1000 రూపాయలు అయితే వాళ్ళకి తక్కువైతుందా? తక్కువైతుందా? 1000 రూపాయలు కోట్లు ఉన్న వ్యక్తితో వెళ్ళి 1000 రూపాయలు అయితే 1000 రూపాయలు ఇవ్వడానికి ఆయనకి ఏమి ఇబ్బంది కలగదు. అవునా కాదు? ఇప్పుడు 1000 రూపాయలు సంపాదించే వ్యక్తితో పోయి డబ్బు ఉన్న వ్యక్తి దగ్గర వెళ్ళి 100 రూపాయలు అయితే ఇవ్వడానికి ఆయన వచ్చేయి కొరత కాలేదు. ఎంత కొరత అవుతుందా? బాగా గమనించాలి. సృష్టికర్త అయిన దేవుడు మన పాపముల కొరకై, మన శాపముల కొరకై ఆయన మనతో కలవలసిన చిందించిన మన దోషంతో ఆయన మనల్ని పవిత్రపరచడానికి తన రక్తాన్ని చిందించి ప్రాణాన్ని పనంగా పెట్టిన దేవుడు మన పాపముల కొరకై తన ప్రాణాన్ని అర్పించిన దేవుడు మరి మనం రక్షించడానికి కదా, మనం రక్షింపనేరక ఉన్నట్టు యెహోవా హస్తము కొరచ కాలేదంట. అంటే సృష్టికర్త అయిన దేవునికి ఆయన కొరత ఉండదు ప్రియులారా, కొద ఉండదు. అవునా కాదు? అందుకే మీ దోషము మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చిందంట. హల్లెలూయా. మన ప్రార్థన వినట్లేదు, మన కన్నీరు పెడుతున్నాం, దేవుని శక్తి వచ్చి మొదలు పెడుతూ ఉన్నామంటే దేవుడు ప్రార్థన ఎందుకు వినంటే ఆయన రక్షించగలిగిన దేవుడు, ఆయన హస్తము కొరత కాలేదు. కాబట్టి అంటే ఏమంట వచ్చిందంట? మీ పాపములు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చునంట. ఏమంటూ వస్తున్నాయి? నువ్వు మొరపెడుతూ ఉన్నావు, నీ రోగం బాగుంటుంది, దేవుడికి మొరపెడుతూ ఉన్నావు, కానీ ఏమంటూ వస్తున్నది? నీ పాపములు, నీ దోషం అంటూ వస్తుంది. నీవు కష్టంలో బాధపడినప్పుడు నువ్వు దేవుడికి మొరపెడుతూ ఉన్నావు, కానీ ఆ ప్రాణం దేవుడి నీకు చెప్పుకోండగా ఆ దోషములు దేవునికి నీకు అడ్డం వస్తున్నాయి. హల్లెలూయా. ఎంత కన్నీరు
వినలేకపోతున్నా, ఎంత ప్రాబ్లం ఇస్తున్నావు, దేవుడు ఉంటే దేవుడు ఎందుకు వినడు అని చాలా మంది క్వశ్చన్ వేస్తూ ఉంటారు ప్రియులారా. అందుకే దేవుడు అంటున్నాడు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డం వచ్చేసి. ఎప్పుడైనా వరదలు వచ్చినప్పుడు, నీళ్ళు లేనప్పుడు నదులను జీవితం దాటుకుని వెళ్ళగలుగుతాం కదా. నీళ్ళు ఎప్పుడైతే వరదలు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న వ్యక్తి అక్కడికి వెళ్ళదు, అక్కడ ఉన్న వ్యక్తి ఇక్కడ రాగలుగుతారా? రాలేదు. ఒకవేళ ఎంత ఈత కొట్టి రావాలని ప్రయత్నం చేసిన ఆ నీళ్లు ఏం చేస్తుంది? పట్టుకుని వెళ్ళిపోదా? అందుకే నీ ప్రార్థన చేస్తున్నావు, దేవుడు రక్షించాలనుకుంటాడు, నీకు సహాయం చేయాలనుకుంటున్నాడు, నిన్ను ఆదరించాలనుకుంటున్నాడు. ఆయన హస్తం కొదవలేదు, కానీ ఆయన అడ్డం ఏమొస్తున్నాడా? నీ దోషములు ఏంటి? నీ దోషములు మీ దేవునికి అడ్డముగా ఉన్నాయి. హల్లెలూయా. మన ప్రార్థన వినకుండా ఏం అడ్డం వస్తున్నాయి దేవునికి? మనం చేస్తున్న కన్నీరు పెడుతున్న కన్నీరు ఏం అడ్డం వస్తున్నాయి? మన దోషములే, మన పాపములే దేవుని ఆ యొక్క ప్రార్థనకు అడ్డం వచ్చి ఆపేస్తున్నది. అందుకే ప్రియమ దేవుని యొక్క సంగమ రెండవది, మీ పాపములు ఆయన ముఖమును మీకు ఏం చేస్తుందా? మరుగు అంటే కనిపించకుండా చేస్తుందట. ఏమి? మీ పాపములు కదా. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం కదా. అంటే మన పాపములను ఉంచుకొని పాపం క్షమాపణ పొందుకోకుండా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఏం చేస్తుందంట? దేవునికి ముఖానికి, మన ముఖానికి అర్థం వచ్చేస్తాం. అందుకే ప్రార్థన వినట్లేదు అంటున్నాడు కదా. నా రోగం పక్క అవట్లేదు, నా సమస్య దేవుడు వినట్లేదు అంటే మన పాపము దాచిపెట్టువాడు వర్ధిల్లడంట. పాపాన్ని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టువాడే వర్ధిల్లు నన్ను వాక్యం సెలవుస్తుంది ప్రియులారా. అందుకే మీ పాపం ఆయన ముఖం ముందు మీకు ఆలోచింపకున్నాడు. హల్లెలూయా. ఏమిటంట? మన పాపములే దేవుని ముఖానికి అడ్డం వచ్చేసి వినట్లేదు, రోగం పక్క అవట్లేదు, నా పాపాలు పోవట్లేదు, నా కష్టాలు పోవట్లేదు, నా బాధలు తొలగిపోవట్లేదు అని నీవెంత కన్నీరు పెట్టి దుఃఖం పెట్టినా నీ కన్నీరు పెడతా ఉంటే దేవుని ఎందుకు వినలేకపోతున్నాడు, ఎందుకు చూడలేకపోతున్నాడంటే మన పాపాలు, మన దోషాలే కాదు. హల్లెలూయా. అందుకే పాపాన్ని కప్పు పెట్టు కదా, కప్పుకున్నవాడు ఎప్పుడు వర్ధిల్లడంట. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడే వర్ధిల్లుతాడు. అందుకే మన పాపాలు దేవుని సన్నిధికి వచ్చి, అందుకే ఇద్దరు వ్యక్తులు దేవుని సన్నిధికి వచ్చా. ఒక వ్యక్తి వచ్చి, ప్రభువా నేను ఆ పాప వంటివి, నేను పాపిని కాదు, నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, నా రాజకీయంలో దశభాగం నేను ఇస్తానని చెప్పి ఒక వ్యక్తి ప్రార్థన చేశాడు. ఇంకొక వ్యక్తి ఏం ప్రార్థన చేశాడు? రొమ్మును కొట్టుకుని దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నేను పాపినయ్యా, నా పాపమును క్షమించమని చెప్పి ఎప్పుడైతే ఆ వ్యక్తి ప్రార్థన చేశాడో, పాపాన్ని ఒప్పుకున్నాడో, దేవుడు అటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. మేము పాపాన్ని అడ్డు పెట్టుకొని, పాపాన్ని దాచుకొని ప్రార్థన చేసే దేవుని ప్రార్థన ఖచ్చితంగా వినడు. అవునా కాదా? అందుకే పాపం వల్ల వచ్చే జీతం మరణము. అంటే పాపం వల్ల దేవుడు మనకి ఏం చేస్తున్నాడు? ఆ పాపం మనకి దేవునికి దూరం చేసుకుంటుంది. ఏం చేస్తుంది? దూరం చేస్తూ ఉంటుంది. దేవుడికి మన ప్రార్థన వినుతూ ఉండగా మన కన్నీళ్ళు దేవుడు చూడకుండా ఆ అడ్డుగోడలాగా మనకు అడ్డు వచ్చి దేవుని ముఖానికి అడ్డం వచ్చేస్తున్నాయి. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, మన పాపములు, మన దోషములు పోవాలంటే ఆయన రక్తంతో మనము కడగబడాలి. ఆయన రక్తం ద్వారా మనం ఆయన విశ్వాసం నుంచి భయభక్తులు కలిగి జీవించాలి. అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని కదా. రెండవది మన అపరాధము భావాన్ని కలిగిస్తుంది కదా. రెండవది రెండవ దాంట్లో మనలో అపరాధ భావాన్ని కలిగిస్తుంది కదా. అంటే కీర్తన 38:4 వచ్చింది. 38 కీర్తన 4 వచ్చింది. చూడండి, నా దోషములు పోయినవి, నేను మోయలేని అవి నా మీద మోపబడి ఉన్నవి. హల్లెలూయా. ఏమిటంట?
మన అపరాధములు భావాన్ని కలిగిస్తుంది. అందుకే దావీదు కీర్తనలో దావీదు అన్నాడు ఏమని, నా దోషములు ఎప్పుడున్నాయట, నా తల మీద పొర్లి పోయినవి. ఎక్కడ ఏంటి మన పాపాలు ఎక్కడున్నాయి, మన తల మీదే పొర్లిపోతుంది కదా. అందుకే దావీదు అన్నాడు, పొర్లిపోయినవి నేను మొయ్యలేని బరువును వలె నా మీద మోపబడి ఉన్నాయి. హల్లెలూయా. నీవెంత కన్ని అందరి కళ్ళు కప్పి నీ చేసే పాపం నీ తల మీదే పొర్లిపోతుంది, నీవే దాన్ని బరువుగా మోసుకుంటావు. హల్లెలూయా. బరువు మొయ్యలేనంత బరువు నీకు దేవుడు మోపిస్తాడు. అంటే నీ పాపమే నీకు శాపంగా మారుతుంది. హల్లెలూయా. అవునా? అందుకే మన అపరాధములే అంటే మన పాపాలే, మన తప్పిదాలే, మన పాపాలు, మన శాపాలే మనకేం చేస్తాట భావాన్ని కలిగిస్తుంది. అంటే మనం చేసే ప్రతి పాపం వల్ల మన తల మీద పొరలేకపోతుంది. అవునా కాదు? మనం మొయ్యలేనంత బరువు మోసుకోగలుగుతాం, మోపిస్తాడు దేవుడు. ఒక వ్యక్తి ఎంత బాగా బలం కలిగిన వ్యక్తికి కింటల్ బియ్యం మోపించడం మోసుకుంటాడు. 2 కింటలు మోపిస్తే మోయగలుగుతారా? అంటే మానవుడు ఎంతో పాపం చేసినప్పుడు నీ శాపమే నీ మీద దేవుడు మొయ్యలేనంత పాపం శాపాన్ని నీ మీదే మోపిస్తాడు. హల్లెలూయా. అది ప్రభువునందు ప్రియమైన మూడవది, సాతాను మనపై ఆరోపణలు చేస్తాడు. ఏం చేస్తాడు? చేయడానికి అవకాశం ఇస్తాడు. అవునా కాదు? పాపం ఎప్పుడైతే మన పాపంలో ఉంటే సాతాను ఏం చేస్తాడంటే మనము దోషిగా శిక్ష దొంగగా నిలబడుతుంది. ఎవరు నిలబడుతున్నారు? సాతానుడే. అవునా కాదు? అందుకే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనంలో గమనించినట్లయితే రాత్రి పగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడై ఉన్నాడు అపవాది. ఏమై ఉన్నాడు? 12:10. మరి ఒక గొప్ప స్వరము పరలోకము నుండి ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింపగలు మన దేవుని ఎదుట సహోదరుల మీద నేరం మోపువాడు అపవాది. హల్లెలూయా. ఏమవుతాడట? నేరం ఎక్కడ? దేవుని దగ్గరికి వచ్చి నీ పాప దేవుడు మోపుతాడు, నేరాలు అపవాది మోపుతాడు, సాతానుడే మోపుతాడు. అవునా కాదా? అందుకే ప్రభువునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, అపవాది గర్జించు సింహం వల్ల తిరుగుతూ ఉన్నాడు. ఎవరిని మింగుదనా చెప్పి తిరుగుతూ ఉంటాడు. దేవుడితో అనేవాడు మన మీదే మోపుతూ ఉంటాడు. ఏమవుతాడంట? రాత్రి పగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడే అపవాది. ఎవరండి? సంఘములో మన సహోదరులు ఉంటారు కదా, చాడీలు చెప్పేవారు ఉంటారు. ఎవరు చెప్పేవాడు? చాడీలు. అయ్యా మనతో బాగున్నప్పుడు ఆ పక్కింట్లోని పక్క వాళ్ళ గురించి మనతో బాగా చాడీలు చెప్తుంటాడు. ఏం చెప్తుంటాడు వాడు? అపవాది కదా. నేరాలు తీసుకొచ్చే నేరం అవుతుంది. ఎప్పుడైతే మన గురించి దూరమైన ఏదో తేడా వచ్చిందనుకో, లేక ఇక్కడ తీసుకుంటే ఏం చేస్తాడు? అక్కడికి వేస్తాడు కదా. నేరాలు సంఘములో చిచ్చుపట్టు వాడే అపవాది. హల్లెలూయా. దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోకుండా అపవాది ఏం చేస్తాడట? నేరాలు మోపుతాడు. అవునా కాదు? దేవుని సన్నిధికి వస్తూ ఉన్నప్పుడు, దేవుని కృపను మనం పొందుకుంటూ ఉన్నప్పుడు, దేవుని ఆశీర్వాదం మనం పొందుకుంటూ ఉంటే ఏం చేస్తున్నాడంట అపవాది? రాత్రింపగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడే అపవాది. హల్లెలూయా. సంఘానికి మనం వస్తూ ఉన్నప్పుడు, సావాసం మనం ఉంటూ ఉన్నప్పుడు, మనం దేవునితో అన్నిగా మనం జీవిస్తున్నప్పుడు సాతానుడు ఏం చేస్తాడు? నేరం. అందుకే సంఘానికి రాకుండా, సంఘములో సమాధానం లేకుండా కదా లేనిపోని నేరాలు మోపేసి కుటుంబాల్లో సంఘములో సమాధానం లేకుండా నేరాలు మోపేవాడే అపవాది. అందుకే సాతానుడు మన మీద ఏం చేస్తాడు? మన దేవునికి దూరంగా ఉంటే
దేవుని రక్తంతో మనం కడగబడకపోతే అపవాది మన మీద దేవుని ఎదుట నేరాలను పంపిస్తారు. జాగ్రత్త కలిగి ఉంటారు. హల్లెలూయా. కాబట్టి ప్రభునంత ప్రియమైన దేవుని యొక్క సంగమా, అందుకే ఏం చేశాడు అపవాది? నేరాలు మోపుతాడు. అందుకే 4వది చివరి మాట నేను చెప్పాను, ముగిస్తాను ప్రియులరా, మరణ శిక్ష వచ్చేలాగా చేస్తుంది. ఏం చేస్తుంది? 4వది ఏం చేస్తుంది? మరణ శిక్ష వలె వచ్చేవలే చేస్తుంది. చూడండి, ఏహెచ్కేల్ గ్రంథం 18:4 తొందరగా చెప్పండి, నేను ముగిస్తాను. పాపము చేయవాడే మరణమునందునట. 18:4 తొందరగా. మనుషులు అవసరం ఉన్నారు, తండ్రి లేని కుమారులేని అందరూ అవసరంలో ఉన్నారు. పాపము చేయవాడే వాడే మరణము ఏ బిడ్డిస్తాడో ఆ పంటనే పోస్తాడని చెప్పి తెలుస్తున్నారా. అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమ, పాపం చేయవాడే మరణం పొందునంట, తప్పించుకోలేదు కదా. అందుకే వాక్యం సెలవుస్తుంది, ఏం వెతుకుతామో ఆ పంటనే పోస్తామని వాక్యం సెలవుస్తుంది కదా. అందుకే మనం దేవుని నుండి మనము ఏమిటి? రెండవది, మన జీవితాల్లో పాపమును కలిగించే నష్టాలు ఏమిటంటే, ఒకటి మొదటిది ఏంటి? మన దేవుని నుండి మనము వేరు చేస్తుంది. రెండవది, మన అపరాధాలను కలిగిస్తుంది. మూడవది, సాతాను మనపై నిరూపణ చేస్తాడు. 4వది, మరణ శిక్ష వలె చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ప్రభు శిలువపై రక్తం చూసి ఆ రక్తము ద్వారా ఎవరైతే కడగబడకపోతే వాడే ప్రభుకు దూరం అవుతాడు కదా, నేరాలు మోపబడతాడు, మరణ శిక్షణ. దేవుడు ఈ మాటలు చేస్తాడు.